రైట్ ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది. రైట్ ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు ఏపీ కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపట్లోనే ప్రారంభంగా ఉంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ అనేది హాట్ గా జరుగుతుందనలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ప్రధానంగా నిన్న గత 2 రోజులుగా కూడా ఏపీకి ముఖ్యంగా చూసుకోవచ్చు పీడిఎస్ రైతులకు సంబంధించి ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. పీడిఎస్ రైస్ పై, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపై, ఇక్కడ నుంచి పీడిఎస్ రైస్ తప్పిపోతున్నటువంటి విధానాలపై దాన్ని కట్టడి చేయడానికి కూడా కేబినెట్ లో అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి సమయం కూడా కొంత కుదింపు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ బదిలీలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఐటీతో పాటు మరికొన్ని పాలసీలపై కూడా కేబినెట్ లో కీలక చర్చ అయితే జరుగుతుంది. పలు సంస్థలు భూ కేటాయింపులు, ప్రతిపాదనలపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్టు ఏపీ కేబినెట్ తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని యువతకి ఒక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఐటీ రంగాన్ని పెంపొందించడానికి కూడా కీలకంగా కూడా దీంట్లో ఒక ఆమోదం తెలిపే విధంగా కలుగుతుంది. అదేవిధంగా పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి వస్తారో వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించాలనే దానిపై కూడా కీలక స్థాయిలో కూడా ఈ రోజు అయితే ఈ కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. దానికి తోడుగా ఇప్పుడు ఎందుకంటే జనవరి నుంచి నూతనంగా రహదారుల నిర్మాణం, ఎందుకంటే రాష్ట్రంలో రహదారులు అంత అధ్వానంగా ఉన్నాయో, గత ప్రభుత్వంలో రహదారులపై ఎటువంటి ట్రోల్స్ వచ్చినాయో తెలుసు. దాన్ని పూర్తిగా రహదారుల్ని మంచిగా చేయాలి, వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ యథావిధిగా తీసుకురావాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఈ జనవరి నుంచి పనులు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క కేబినెట్ చర్చించే అవకాశం కనబడతా ఉంది. దానికి తోడుగా రేపు జనవరిలో, ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల అమలు విధానం, దానికి తోడుగా రేపు అమ్మ తల్లికి వందనం అనే పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రేపు జనవరి నుంచి కూడా ఆ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారని తెలుస్తుంది. దానిపై కూడా కీలకంగా చర్చించి కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనబడతా ఉంది. మంత్రిగా ప్రస్తుతం నారా లోకేష్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కీలక అంశాలు అంటే ప్రధానంగా రాష్ట్ర డెవలప్మెంట్ కావచ్చు, పీడిఎస్ రైట్స్, అదేవిధంగా మున్సిపాలిటీలో వ్యవహారం, ముఖ్యంగా యువతకు ఉద్యోగం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని పునర్నిర్మాణం, ఇవి విశాఖపట్నం అటు ఆ ప్రాంతాల్లో ఐటీ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అదే సాంబశివరావు, అదే విధంగా చెప్పండి, అంటే వాలంటరీ వ్యవస్థపై కన్నా కూడా ఈ కేబినెట్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అంటే ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మొత్తంగా ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఇప్పుడే అంటే కీలకంగా గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థను స్థాపించారు తప్పితే దాన్ని ఎక్కడ కూడా రెగ్యులరైజేషన్ చేయడం కానీ అధికారికంగా ఉంచడం కానీ చేయలేదు. కాబట్టి దానికి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. వాలంటరీ వ్యవస్థని ఏ విధంగా వాడుకోవాలి, వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి భాగస్వాములు చేయాలని చెప్పేసి అంశం కూడా ముఖ్యంగా ఈ అంశాలన్నింటినీ కూడా కీలకంగా చర్చించిన తర్వాత వాలంటరీ వ్యవస్థపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. దానికి తోడుగా ఎందుకంటే పీడిఎస్ రైతు అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పీడిఎస్ రైట్స్ పట్టుకున్నారు. మరి పీడిఎస్ రైట్స్ కాకినాడ పోర్టు దాకా వెళ్తుందంటే మరి ఇందులో ఇక్కడ నుంచి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేల స్థాయి దగ్గర నుంచి తరలి వెళ్తుంది. కాబట్టి ముందు ఎక్కడైతే
ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ దాన్ని అంతం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకొని దానికి ప్రత్యేక అధికారిని నియమించి ఈ పీడిఎస్ సైట్ ని పక్కదారి పట్టకుండా చూడాలనే అంశం కీలకంగా చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా పలు అంశాలతో కూడినటువంటి ఇటు వాలంటరీ వ్యవస్థ కావచ్చు, రాజధాని డెవలప్మెంట్స్, పోలవరం ప్రాజెక్టు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని కీలకంగా చర్చించి వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.